ఎందుకైతే నాకు కేటీఆర్ అరెస్ట్ ఎందుకు అవుతాడు? అదే డెవలప్ చేస్తుంది కదా మొత్తం ఆ? మొత్తం డెవలప్ చేస్తుంది కదా, ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటున్నా. ఏం డెవలప్ చేసి ఉంటాం ఈడ? అరే మెట్రో తెచ్చిండు, అన్ని తెచ్చిండు కదా నా. ఐటీ జాబు. అవును, ఐటీ జాబ్ ఇచ్చిండు, అన్నీ టీ హబ్లు అన్ని పెట్టిండు కదా. అంటే మొత్తం ఫ్రాడ్ చేసిండు కేటీఆర్, అందుకే అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి గవర్నమెంట్ అంటుంది. కాదు, ఫ్రాడ్ అట్లాంటిది ఏం చేయలేదు కదా. ఏం చేయలేడా? అంటే ఇప్పుడు ఈ కేసుకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తారు ఫ్రాడ్, ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్రాడ్ చేస్తుంది. ఏమేమి ఫ్రాడ్ చేస్తుంటారు? అంటే హామీలు ఇచ్చిన హామీలు ఇచ్చిన కానీ ఒక హామీ చేయలే. ఆడోళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చిన కానీ మగవాళ్ళకి ఏం చేయలేదు. అది ఒకటి తప్ప ఇంకా గ్యాస్ సిలిండర్ 500 అన్నాడు, సైజ్ తగ్గించేసిండు. అమీన్పూర్లలో దాని మొత్తం హైదరాబాద్ అనేది ఇస్తుంది కదా. సో ఇప్పుడు పేద ప్రజల గురించి ప్రశ్నిస్తుంటే ఇప్పుడు వాళ్ళ మీద కేసు ఇస్తారు. ఎవరి మీద? కేటీఆర్ మీద. పేద ప్రజలకు ఎట్లా ఉంటుంది మరి కేటీఆర్? అంటే ఇప్పుడు ఇల్లు ఇప్పిస్తుండు, అలా చేస్తున్నాడు కదా. అందుకనే ఇప్పుడు అరెస్ట్ కక్షపూరితంగా చేస్తున్నారు. కావచ్చు, కక్షపూరితంగా చేస్తున్నారు కేటీఆర్ మీద. ఇక్కడ కేటీఆర్ ఏం అభివృద్ధి చేశాడు తమ్మి? అరే చూసలేరన్న, ఎట్లుండే హైదరాబాద్ అప్పుడు 2014 ముందు, దాని తర్వాత విషయం ఎట్లయింది మొత్తం 2024లో. మెట్రో వచ్చింది, రోడ్లు డెవలప్ అయినాయి, ఐటీలు వచ్చినాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. మన ఇప్పుడు హైదరాబాద్ మంచి మంచి కంపెనీలు వస్తాయి హైదరాబాద్కి చాలా. ఇప్పుడు ఇంకా మనకన్నా బయట వాళ్ళు ఎక్కువ వచ్చి ఇది చేస్తున్నారు హైదరాబాద్లో, చాలా డెవలప్ చేసిండు. ఇంకా ఇప్పుడు మనకి పేద ప్రజల సైడ్ ఉండి మాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు అతన్ని తొక్కేయాలని కేసేస్తున్నారు మీద. ఇప్పుడు ఇల్లు కానీ ఎస్సీ ఎస్టీల గురించి వాటిని పోరాడుతాడు అలాగా. అందుకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటారా? మరి అరెస్ట్ చేస్తే ఎట్లా ఉండబోతుంది? యూత్ అరెస్ట్ చేస్తే మేము ఫైట్ చేస్తాం అన్న, ఫైట్ చేస్తాం మేము, కేటీఆర్ కోసం ఫైట్ చేస్తాం.